పిలిచిండ్రు అనుకో, పిలిస్తే ఆయన ఎంత మ్యాన్ ఆఫ్ డీటెయిల్ అంటే, ప్రణవ్ అంటే ఆయనకి ఏమి ఇష్టం, ఆయన వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, మరి ఫ్రైడ్ ఫుడ్ తింటాడా లేదా, పాన్ ఫ్రైడ్ తింటాడా, డీప్ ఫ్రైడ్ తింటాడా, ఎయిర్ ఫ్రైడ్ తింటాడా, ఈ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. బ్రేక్ఫాస్ట్ పిలిచినా అంతే లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంటుంది. ఒక 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాలన్నా అంతే డీటెయిలింగ్ ఉంటుంది. ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టాలి అంటే, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలంటే కూడా అంతే మైన్యూట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒకరోజు ఒక పెద్ద పేరు వద్దులే కానీ ఒక యూనియన్ మినిస్టర్ వస్తున్నాడు, కేసీఆర్ గారు సీఎం. ఆయన నెక్స్ట్ డే లంచ్కి వస్తున్నాడు. నేను అక్కడెక్కడో బయట ఎక్కడో ఉన్నా, నాకు సడన్గా ఫోన్ చేసినారు, ఎక్కడున్నావు అంటే బయట ఎక్కడో ఉన్నాను, వచ్చేయన్నారు. వెళ్ళిపోయాను. అరే హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందా అన్నాడు. నాకు అర్థం కాలేదు, హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ ఎందుకు ఇప్పుడు సడన్గా టాపిక్ అంటే. ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి, షాగ్ హౌస్ ఉంది, 10 పేర్లు చెప్పిన, ఒకటి చెప్తే ఇప్పుడు తిడతారు ఇక్కడ. సో ఐ సెడ్ 10 పేర్లు ఉన్నాయి సార్ అంటే. ఈ సెడ్ నో బెస్ట్ బావర్చి ఎవరు? ఐ సెడ్ ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఈ లోపల ఇంకెవరినో పిలిచినారు, కూర్చోబెట్టి దాదాపు ఒక ½ అన్ అవర్ డిస్కషన్. రేపటి మీల్ ఏంటి, దాని ప్లానింగ్ ఏంటి అంటే. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఈ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్, ఈ లెవెల్ ఆఫ్ అటెన్షన్, ఈ లెవెల్ ఆఫ్ ఫోకస్ లేకపోతే, గ్రాన్యులారిటీ లేకపోతే, అంత గ్రాన్యులర్గా మనం విషయం అర్థం చేసుకోకపోతే, సగం ఏదో సూపర్ఫిషియల్గా చూసినామా అంటే చూసినాం, పైన చదివినామా అంటే చదివినాం. చాలామంది మనం మీరు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు, పిల్లలు చాలామంది స్కూల్లో ఉన్నవాళ్ళు, కాలేజీలో ఉన్నవాళ్ళు. ఏం చేస్తామంటే రట్టు కొడతాం, మగ్ చేసి కాన్సెప్ట్ ఏదైనా ఉంటే కరెక్ట్గా ఒక 2 గంటలు యాదుకుంటుంది. ఎగ్జామ్ అయిపోయేది అంకనే. ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ మైండ్ మొత్తం బ్లాంక్ ఉంటుంది. కరెక్ట్ అని చెప్పేది. చాలామంది ఉంటారు అట్లా, నేను కూడా అట్లే ఉండే, ఆల్ ఆఫ్ అస్. సో తేడా ఏంటి అంటే, అర్థం చేసుకుని ఇక్కడ ఎక్కించుకుంటేనేమో చాలా కాలం ఉంటుంది. అది ఏదో ఆ రోజు వరకు 4 లైన్లు గట్టిగా బట్టి ఆడ రాసేదాకానే గట్టిగా గుర్తుపెట్టుకొని, అప్పుడప్పుడు ఆ ఫ్లో దెబ్బతింటుంది రాసేటప్పుడు. ఫస్ట్ లాస్ట్కి వస్తుంది, లాస్ట్ ఫస్ట్కి వస్తుంది. ఎందుకంటే అట్లా సమ్టైమ్స్ అది సింక్ మిస్ అవుతుంది. ఒకవేళ అర్థం చేసుకుంటేనే గుర్తుంటుంది. సో కేసీఆర్ గారి స్టైల్ ఏంటంటే, ఈ సేస్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఇమ్మెన్స్లీ. సో బ్రేక్ఫాస్ట్కి పిలిచిన ప్రణవ్ని, కాళేశ్వరం కట్టిన, 10 లక్షల మంది మీటింగ్ చేసిన, సేమ్ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్. సో హీ ఫోకస్డ్ ఆన్ ఆల్ దాట్. నౌ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ వర్క్ హీ డిడ్ ఇట్ ఇమ్మెన్స్లీ, రైట్? సో 3 నెలలు 4 నెలలు పోయి అట్టే ఉంటుండే కాన్స్టిట్యుయెన్సీలో. మా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఐ వాజ్ ఇన్ స్కూల్. ఇన్ఫ్యాక్ట్ నేను 10th లోపల I changed 7 schools. I was in hostels all over the place. In Hyderabad itself, I went to 4 schools. So only 8th, 9th and 10th, these 3 years I was at home. అప్పటిదాకా మొత్తం బోర్డింగ్, రకరకాల ఫోటోలు, రకరకాల స్కూళ్ళు ఉంటాయి. సో కంటిన్యూటీ లేకుండే. చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్ దట్ వే. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ షూర్, ఇట్ టఫన్స్ యూ అప్. Especially when you go to a hostel, especially when you keep switching schools, you have to become the most important quality for a human being, in my mind, is adaptability. You have to adapt to change, you have to adapt to situations, you have to adapt to everything that life throws at you. Like they say, life is what happens when you're planning something else, right? So నీకు వాడే బౌన్సర్లు, నీకు వచ్చే కర్వ్ బాల్స్, వీటన్నిటిని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటే అడాప్టబిలిటీ ఈజ్ ద కీ. అండ్ దాట్స్ వాట్ లైఫ్ టీచెస్ యూ. When you have to change 7 schools, friends మారుతారు, టీచర్లు మారుతారు, టీచింగ్ స్టైల్స్ మారుతాయి, స్కూల్ ఎన్వైరన్మెంట్ మారుతుంది, తిట్టేటోడు మారుతాడు, మెచ్చుకునేటోడు మారుతాడు. కాబట్టి దట్ వాజ్ వన్ థింగ్ దట్ ఎర్లీ ఆన్ ఐ పిక్డ్ అప్. సో 10th అది అయిపోయింది. +2కి ఇంకెక్కడికో పోయినా, గుంటూరు పోయినా, అక్కడ చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్ వచ్చిన. సో దాట్స్ మై లాంగ్ స్టోరీ. బట్ టు కీప్ ఇట్ షార్ట్, yes, it was challenging missing him, being around. But my mom was there, of course. She was there full time. She was taking care of all of us, and she was making sure that we got what we needed. So we did okay, I think. So one thing that I have observed, at least in my college days, or probably the narrative is changing now, ఏంటంటే 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత, only 2 things for us to do: engineering, doctor, కుదిరితే ఎవరన్నా ఒక lawyer. But you, back in that era, you picked microbiology. నేను పిక్ చేసుకోలేదు, చెప్తే ఇక్కడ నవ్వుతారేమో మీరు. కానీ ఇక్కడ చిన్న స్టోరీ ఉంది, ఇది చెప్తే ఇప్పుడు ఎంతమంది అని తిడతారో. కానీ ఏమైందంటే, నాకు ఐ హేటెడ్ మ్యాథ్. అంటే ఇక చెప్పలేను, అంత హేటెడ్ అనమాట మ్యాథ్ అంటే. సో ఎప్పుడు 10th అయిపోతుందా, ఎప్పుడు పాస్ అయ్యి బయటపడతామా, జీవితంలో మ్యాథ్ అనేది చూడదు. ఎందుకంటే నాకు ఒకటి అర్థం కాకపోతుంది, ఈరోజు కూడా అర్థమవుతలేదు. వాళ్ళు నేర్పిన ఆ కాస్ తీటాలు, సైన్ తీటాలు నిజంగా ఎవరికి అవసరం పడ్డాయి? నాకు ఇప్పటివరకు 50 ఏళ్ళకి వచ్చిన నేను ఎక్కడ అవసరం పడలే. నాకు పైథాగరస్ థియరం నాకు ఎక్కడ అవసరం పడలే. మరి ఎందుకు నేర్పించిండ్రు, ఎందుకు సావగొట్టిండ్రు, ఎందుకు నన్ను అప్పుడు సతాయించిండ్రు, ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. So my only purpose in life back then when I was in 9th and 10th was
ఇది జల్దీ కంప్లీట్ చేసుకొని ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని నేను మ్యాథ్స్ నుంచి తప్పించుకోవాలని ఎజెండాతో పోతుంటే ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అయితే నేను అక్కడ గ్రామర్ స్కూల్లో చదువుకున్నా 8th, 9th, 10th ఇక్కడ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ ఇన్ హ్యాబిట్స్. సో ఎంత సింగిల్ మైండెడ్ ఫోకస్ ఉండే అంటే మళ్ళీ మా ఫాదర్కి మదర్కి ఐడియాస్ వస్తాయి, మళ్ళీ మనం ఎంపీసీఓ బైపీసీఓ అంటారు అని చెప్పి నేను ఆయనతో పోయి అక్కడ కోటీలో హ్యాబిట్స్లో రోడ్ల మీద పుస్తకాలు అమ్ముతారు, సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు. పోయి ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, హిస్టరీ 4-5 బుక్స్ పట్టుకొచ్చి మా ఇంట్లో మా ఫాదర్ కూర్చునే టేబుల్ మీద పెట్టినా. పొజిషనింగ్ స్ట్రాటజిక్. సో he came, he saw, he's like, what is this? I said, I'm very interested in liberal arts. అప్పుడు లిబరల్ ఆర్ట్స్ అనపోతుండే ఏమంటుండే సిఈసి హెచ్ఈసి హెచ్ఈసి అంటే ఆయన అన్నారు ఎందుకు అన్నారు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నారు. మనం చెప్పలేం కదా మ్యాథ్ రాదు అని. సో ఈ సైడ్ ఓకే నీ ఇష్టం రా అన్నారు. అన్నాక ఓకే మంచిగా లిబరల్గా ఆయనది ఏముండే అంటే కాన్సెప్ట్, నువ్వు సివిల్ సర్వెంట్ కావాలి, యూపీఎస్సీ రాయాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది ఆయనకు ఒక ఖ్వాయిష్. సో నో ప్రాబ్లం డాడీ చేస్తా అని చెప్పిన. మనకు అప్పుడు తెలియదు కూడా తెలియదు. ఆ నిమిషానికి ఆ రోజుకి చెప్పేస్తే ఆ రోజుకి ఇంకా మళ్ళీ సతాయించారని చెప్పిన. తమాషా ఏమైందంటే ఈ లోపల ఇక్కడ అప్లై చేసిన ఒక 4-5 కాలేజీలలో మా ఫ్రెండ్స్ అందరు అప్లై చేస్తుండే. ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో ఉంటుండే అప్పుడు కాలేజీలని, దాని పేరేంది, సిద్ధార్థ అని ఒకటి ఉంటుండే, గౌతమి అని ఒకటి ఉంటుండే, రకరకాలు ఉంటుండే. ఇప్పుడు పోయినాయో కానీ. సో వచ్చినాయి అందులో సీట్లు వచ్చినాయి. 10th మార్కులు డీసెంట్గా వచ్చినాయి, అందులో సీట్ వచ్చింది. పోయి జాయిన్ అయిటోనే. ఈ లోపల నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో. వాడు కళ్యాణ్ అని, ఇప్పుడు మొత్తం పేరు చెప్తే బాగుండదు కానీ వాడి పేరు కళ్యాణ్. వాడు విజ్ఞాన్ కాలేజ్లో పోయి జాయిన్ అయ్యింది. వాడు జాయిన్ అయ్యి వానికి ఏదో ఆస్తమానం, వీడు కాదు ఇంట్లో లేడు వాడు, ఆస్తమానం కీస్తమానం ఏదో ఉండేవానికి. సో వాడు వచ్చిండు. నేను అప్పటికి ఇక్కడ ఇంకా జాయిన్ అయ్యి నేను కూడా ఫీజు కట్టినా, ఇంకా కాలేజ్ పోలే. వాడు వచ్చినాక వాడు ఏదో బిల్డప్ ఇచ్చిండు నాకు. అరే ఇక్కడ ఏముంటావు రా, అంత మంచిగా ఉంది, హాస్టల్ ఉంది, అంత ఫన్ ఉంది, అట్లా ఇట్లా అన్నాడు. నేను అనవసరంగా టెంప్ట్ అయ్యి నేను అవునారు అంత బాగుంది అంటే చాలా బాగుంది, అసలు బి లాట్ ఆఫ్ ఫన్, మంచి ఆల్ బాయ్స్ వీ కెన్ గో అవుట్, ఇది అది 15 రోజులకోసారి, 15 రోజులు అనలేవాడు, వారం రోజులకోసారి సినిమాలు చూడొచ్చు, ఆ టైప్లో స్టోరీ చెప్పిండు. సరే బాగానే ఉంది ఇదేదో అని చెప్పి నేనేం చేసిన పిచ్చోని లెక్క మా ఫాదర్ దగ్గర పోయి, ఎందుకంటే అప్పటికి ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఏదో ఉండేదానికి, అది అయిపోయింది. అయిపోతే నేను మా ఫాదర్ దగ్గర పోయి, డాడీ నేను గుంటూరులో అక్కడ చదువుకుంటా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఆడుకోతా అంటే, అరే ఇక్కడెక్కడ జాయిన్ అయినావు కదరా అన్నారు. అంటే లే ఆడబోతా అన్న. సరే అని పాప ఆయన ఏం చేసినారు, ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఈ గాట్ మీ ద సీట్ అండ్ దెన్ హీ కేమ్ టు డ్రాప్ మీ ఆల్ ద వే టు గుంటూరు. హీ డ్రోవ్ మీ లైక్ 300 kilometers. పోయినాం, ఇది హైలైట్. పోయినాక ఆఫీస్లో మా ఫాదర్ కూర్చున్నారు, ఆ ఎండి వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతున్నారు. నన్ను పోయి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోపో అన్నారు. నేను ఇంకెవరు అంకుల్ ఉండే, ఇద్దరం అడ్మిషన్, ఆ లేడీ ఉండే అడ్మిషన్ లాస్ట్ టైం, ఆమె దగ్గర పోయి నేను నా పేరు అంటే చెప్పినాక ఏ గ్రూప్ అన్నది, హెచ్ఈసి అని ఇట్లా చూసింది ఆమె. అది ఇక్కడ లేదు అన్నది. ఒరి అమ్మ ఇది ఎక్కడిది, ఇక్కడికి వచ్చినా మనం అని చెప్పి, హెచ్ఈసి లేదా, లేదు. సిఈసి ఉందా, లేదు. ఏముంది మరి, ఎంపీసీ బైపీసీ. ఐ సెడ్ హోలీ షిట్. ఇప్పుడు నేను ఆ రూమ్లోకి పోయి ఇక్కడ హెచ్ఈసి లేదు, సిఈసి లేదంటే ఏం జరుగుతుంది? 300 kilometers డ్రైవ్ చేసిపోయిన తర్వాత బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇదేదో బాగాలేదు, మనం ఎట్లా కవర్ చేయాలని చెప్పి చాలా సీరియస్గా అక్కడదక్కడే పని చేయండి. ఇంకా ఎంపీసీ మ్యాథ్ అనే వర్డ్ అంటేనే భయం. సో నేను మర్చిపోయినా ఫిజిక్స్లో కూడా మ్యాథ్స్ ఉంటుందని. ఐ సెడ్ ఓకే, ఇక మిగిలిన చాయిస్ అది ఒకటే కనబడుతుంది, థియరీ ఆఫ్ ఎక్స్క్లూజన్. దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తే అది ఒకటే మిగిలిందాడ. సో బైపీసీ. సో నువ్వు మైక్రోబయాలజీ అన్నో చూడు, నువ్వు నేనేదో ప్లాన్ చేసి తీసుకోలే, అట్లా అయిపోయింది. అయిపోయినాక ఇంటర్లో ఇక ఆడపోయినాక ఏముంటుంది, విజ్ఞాన్ కాలేజ్ అంటే ఏంటంటే, విజ్ఞానంలో ఎవరైనా ఉన్నారా ఇలా పొరపాటున? అచ్చా ఉన్నారు, ఒక్క అమ్మాయి ఉంది. హలో అమ్మా, నేను మీ సూపర్ సీనియర్ని. థ్యాంక్ యూ. సో కూర్చోతల్లి. విజ్ఞానంలో ఏముంటుందంటే ఆల్ రెసిడెన్షియల్ కాలేజీలలో ఫుల్ బట్టి కొట్టిస్తారు, పొద్దున 4కి లేపుతారు. ఇక అప్పటికి నాకు ఇక్కడ హైదరాబాద్లో దెబ్బలు తిన్న అలవాటు లేదు టీచర్లతో. ఆడ పోయినాక ఏమైందంటే, అప్పటి నేను పోడు లేట్ పోయినా, రైట్. పోయినాక ఇట్లా అన్నీ రాపిస్తున్నారు. ఏంది సెకండ్ లాంగ్వేజ్ ఏంది అన్నారు. తెలుగు అన్న. తెలుగులో మార్కులు రావు, సాంస్క్రిట్ తీసుకో అన్న. సరే ఓకే మీరు చెప్తున్నారు కదా రాసుకోండి, దానిలో ఉంది. రాసేసాను. అప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి 15 days అయింది. నేను పోగానే తెల్లారి టెస్ట్ పెట్టిండ్రు. మనం హైదరాబాద్ కదా, మనకి హిందీ వచ్చు అన్న ఫీలింగ్లో మనం ఏం చేసినాం, చాలా క్యాజువల్గా చదువుకున్నాం. టెస్ట్ ఉంది రేపు,
అదేముంటాయి అవి రామో రామాభ్య ఏదో ఉంటుంది. నేను చాలా ఇది ఏముంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, దిస్ ఈస్ గుంటూరు టైప్లో. గుంటూరు వాళ్ళకి ఏమింది మనకు వచ్చిన బిల్డప్ అని చెప్పి ఆయనతో నేను ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా. రాసేటప్పుడు ఆ చుక్కలు పెట్టుడు పైన ఈ తోకలు పెట్టుడు ఉంటుంది కదా, సరిగ్గా పెట్టలే. అనుడు ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా, అక్కడ రాకపోవట్లు ఏమైంది, తెల్లారి చూస్తే సీతారామయ్య గారు అని, మరి సార్ ఉన్నారో లేరో ఇప్పుడు, కానీ ఆయన మా సంస్కృత్ టీచర్. తెల్లారి రిజల్ట్స్ వచ్చినాయి, పిలిచిండు. అది మా క్లాస్ ఎట్లుంటుండే అంటే ఇట్లా ఒక రెక్టాంగిల్ లెక్క ఉండి ఓన్లీ 1 ఎంట్రీ అండ్ ఎగ్జిట్. పిల్లలు పారిపోయేందుకు కూడా స్కోప్ లేదు, దానికి అడ్డంగా ఆయన కూర్చుంటుండే. సో పిలిచిండ్రు, అందరిని ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. నా పేరు పిలిచారు. పిలవగానే నేను పోయిన క్యాజువల్గా, అప్పుడు హైదరాబాద్ కొత్తగా స్టైల్గా మనం పోతిమి. దగ్గర పోగానే ఎగ్జామ్ ఎట్లా రాసినవరా అన్నాడు. బాగా రాసిన సార్ అన్నాడు. సూపర్ కాన్ఫిడెన్స్, అంటే ఇక మామూలుగా కాన్ఫిడెన్స్ కాదు. అనగానే ఇట్లా పేపర్ ఇచ్చిండు చేతికి. చూస్తే 4 out of 25. ఇదేంటి, ఇది మన పేపర్ కాదేమో అని ఇట్లా సరిగ్గా చూస్తే అక్కడ ఒత్తులు చుక్కలు అన్నిటికీ అట్లా రెడ్ ఇంకుతో టక్ 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 కొట్టేసింది. ఎట్లా రాసేవన్నారు. బాగానే రాశాను సార్, ఏదో మీరే తప్పు చేసిన లెవెల్ అయిపోయినాను. చెప్తే